దాదాపు ఒక 3 మనకి ఇక్కడ చెరువు స్థలంలోనే ఇక్కడికి 3 అక్రమ కట్టడాలు పవన్. అయితే మీరు ఇప్పుడు కొంతమంది గ్రామస్తులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు కబ్జాకు గురైనటువంటి వివరాలు మీడియా ముందు చెప్పడానికి కూడా భయపడుతున్నారు. అంటే దీనికి మేజర్గా ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ నుంచి బెదిరింపులు రావడమో లేకపోతే వాళ్ళని ఏమైనా చేస్తారో అనేటువంటి భయంతో వాళ్ళు వెనకడుగు వేస్తున్నారా? ఆ రేంజ్లో అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామస్తుల్ని భయపెట్టారని అనుకోవాలా? అయితే ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే శ్రీనివాసరాజు ఉంటారో ఎవరైనా పూర్తిగా యొక్క అక్రమ కట్టడాలను కూడా ప్రశ్నిస్తే గ్రామస్తులు కావచ్చు, ఎవరైనా మీడియా ప్రతినిధులు కావచ్చు, ఎవరినైనా సరే తన బెదిరింపులకు దిగుతారు. బెదిరింపులు చేసి మళ్ళీ మీడియా పైన కావచ్చు ఇతరుల పైన కేసులు పెడతాము, అక్రమ కేసులు పెడతామంటూ కూడా బెదిరించిన పరిస్థితులు కూడా మనం చూసాము. తాజాగా కూడా రాజ్ న్యూస్ ప్రతినిధి కూడా అక్కడ అక్రమ కట్టడాలకు సంబంధించి ఆరా తీస్తుండగా రాజ్ న్యూస్ ప్రతినిధిని బెదిరించిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. అయినా కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలు కూల్చివేసేంత వరకు కూడా రాజ్ న్యూస్ వెనకాడుగా వేయొద్దని చెప్పి కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పుడు చెరువు వద్దకే వచ్చాము. అక్కడ శ్రీనివాసరాజు యొక్క అక్రమ కట్టడం కట్టారో ఆ యొక్క బిల్డింగ్ సంబంధించి శ్రీనివాసరాజు ఆ బిల్డింగ్ అందులో మాత్రం పూర్తిగా చెరువులోనే ఉంది. అక్కడ ఒక అక్రమంగా వెంచర్ కూడా వేశారు. ఆ వెంచర్లో 111 ఉన్నా కూడా పూర్తిగా దీనికి సంబంధించి అక్కడ నిర్మాణం కూడా చేపట్టిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే మీరు ఒకవేళ శ్రీనివాసరాజును ప్రశ్నిస్తే మీకు అతనితో బెదిరింపులు ఎప్పుడైనా వచ్చాయా? దీనికి సమస్య చెప్పండి. అసలు ఆ శ్రీనివాసరాజు అనే వ్యక్తి ఇప్పటి వరకు నేను చూడలేదు, మాకు ముఖపరిచయం కూడా లేదు. కొంతమంది రాజకీయ నేతలకు తెలుసు తప్ప మాకైతే తెలియదు. అట్లా ఇల్లు కట్టుకున్నతోటి మా ఊరికి నయా పైసా ఎలాంటి లాభం లేదు. ఈ హైదరాబాద్లో ఎలాంటి హైడ్రా ఏర్పాటు చేసి మూసి నగరంలో ఉన్నటువంటి ఇళ్లను ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వం కూల్చిందో మా విలేజ్లోనే కాకుండా ఈ మండలంలో ఉన్న చెరువులు కూడా ప్రతి చెరువు ఇదే విధంగా కబ్జా గురైంది. మా చెరువుతోటే ఇవన్నీ మొదలయ్యి మాకు న్యాయం ఎట్లా జరుగుతుందో మండలంలో ఉన్న చెరువులకు కూడా అట్లనే న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం కూడా ఈ హైడ్రాని ఎట్లయితే చట్టబద్ధత కల్పించారో అదే చట్టబద్ధతతో మా చెరువుకు న్యాయం చేయాలని మేము ఈ రాజ్ న్యూస్ ద్వారా అభ్యర్థిస్తున్నాం. ఓవరాల్గా చూస్తే ఇందులో 4 పైన కూడా కేసు నమోదైంది. దానికి సంబంధించి పూర్తిగా ఆధారాలు కూడా మీకు చూపించాం. అయితే చూపించిన నేపథ్యంలో ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాను అనుకుంటున్నాను. ఎందుకు చర్యలు అంటే ఇక రాజకీయ ఒత్తిడి, వాళ్ళు ఎవరితోనో ఫోన్లు చేపిస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళతో ములాఖాత్ అవుతూ ఉంటారు, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. సామాన్య జనాలకు ఈ విషయాన్ని చేరవేనంత దూరం పెడుతున్నారు. ఇక మేమేమే ఇప్పటి వరకు కూడా ఈ హైడ్రా ఇది చర్య తీసుకోకపోతే మేము ప్రజలందరం ఏకమై అలా గేటు ముందు కూడా మేము ధర్నాకు రాస్తారోకోకు దిగుతాము. కంపల్సరీ వాళ్ళ ఇండ్లు కంపల్సరీ కూలగొట్టాలి. సామాన్యులకు ఒక న్యాయము, శ్రీమంతులకు ఒక న్యాయము ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వాళ్ళ ఇండ్లు కూలగొట్టిన దాకా మేము దొంతనపల్లి ప్రజలము అందరం ఏకమై దీనికోసం పోరాడతామని కోరుచున్నాం. ఒకవేళ అయినా కూడా అధికారులు స్పందించకపోతే నెక్స్ట్ ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది కార్యాచరణ? అధికారులు స్పందించకపోతే మేము మీడియా సమక్షంలో మేము రాస్తారోకో చేస్తాం, ధర్నా చేస్తాం. అవసరమైతే మేము కలెక్టర్ కాదుగా మినిస్టర్ లెవెల్లో కూడా పోయి మేము అభ్యర్థిస్తామని కోరుచున్నాం. మొత్తానికి చూస్తే ఇందులో ప్రధానంగా ఒక అక్రమ కట్టడాలు కూల్చివేయకపోతే మాత్రము ఈ యొక్క గేటు వద్దనే ఏదైతే అక్రమ కట్టడాలు కట్టారో ఆ గేటు వద్దనే తాము బైఠాయిస్తాము, బైఠాయించి ఒక ధర్నా కూడా చేస్తాము, అధికారులను కూడా వెంటనే ప్రశ్నిస్తామనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఒక అక్రమ పవన్, హైడ్రా పేరుతో సామాన్యుల ఇళ్లను నిమిషాల్లో బుల్డోజ్ చేసినటువంటి హైడ్రా అధికారులు ఇంత జరుగుతున్నా తుర్కన్ చెరువు పరిధిలో ఉన్నటువంటి FTL పరిధిలో ఉంది, బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆ చెరువుకు సంబంధించినటువంటి 28 ఎకరాల పైగానే భూమిని కబ్జా చేసి అక్కడ బిల్డింగులు వెలుస్తూ ఉంటే చోద్యం చూస్తున్నారా మరి హైడ్రా అధికారులు?